ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 3వ తేదీ అనగా సోమవారం రోజు ఈ మేషరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు జరిగే శుభ పరిణామాలు అశుభ పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే కనుక, మీ జీవితంలో ఒక సరికొత్త సంఘటన ఈ రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ తెలియని ఒక విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నవారు అవుతారు. మొత్తానికి చూస్తే ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయో తెలుసుకుందామా? ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు శని భగవాను యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవటం, శని భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి, స్వామివారికి సంబంధించిన ఇష్టపడే పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలు, మీ మాట తీరులు, మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన వల్ల ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఈ రోజున యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక ఎత్తు అయితే ఇకపోయే మొదలయ్యే జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో సందేహం లేదండి. ఇప్పటి వరకు మీరు పూర్తిగా భిన్నమైన మనుషులుగా, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పొచ్చు. ఈరోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మీకు మంచి జరగబోతుందా, మీలో కలిగే ఆ మార్పులు ఏమిటి అనే పూర్తి అంశాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రోజున మీ జీవితం, మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయము ఈ రోజున వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మనసు పెట్టి ఆలకించమంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ రాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాశివారిలో ఉండే గుణగణాలు కావచ్చు, వీరి మనసు కావచ్చు, ఏమిటో తెలియదు, ఎవరికీ అర్థం కాదు, అంత చక్కని ప్రశ్నలాగా ఉంటారు. ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూ ఉన్నా కూడా ఏమిటంటే ఈ జాతక పరంగా వీరిని అదృష్టవంతులుగా చెప్పొచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగానే వస్తూనే ఉంటాయి, కానీ వీరికి ఎప్పుడు తోడుగా ఉంటాయి. సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉండే మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి సంబంధించి మీరు ముందుకు పెడతారు. ఉన్నతవంతమైన విలువలతో కూడిన కుటుంబంలో పుట్టిన వారే ఉంటారు. వీరు కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏమిటంటే ఉన్నత విలువలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే కష్టాలైతే కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషికి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా వీరు మీ జీవితంలో ఎదుర్కొనే ఉంటారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో మీకు పెద్ద స్థాయికి చేరుకునే వరకు ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా వీరు వెనక ఉన్న కష్టం ఏమిటి అనేది వీరికి మాత్రమే తెలుసు.
ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి. అటువంటి అద్భుతవంతమైన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇక ఇలాగే కష్టపడే పనిచేసే మనస్తత్వం, నీతి నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. ఈ రాశి వారు ఎంతటి అదృష్టవంతులు, అంతకు మించిన గొప్ప కష్టజీవులని చెప్పొచ్చండి. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువ, కష్టాలనేవి నీడగా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వారి జీవితంలో ఇప్పుడైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాశి వారి మొట్టమొదటి నుండి వీరి పనుల్లో, వీరి లోకంలో వీరుగా నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోలి ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. అంత చక్కని రూపం మీరే సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో ఇలాగే మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్న మోసాన్ని బయటపెట్టి ఇలా చేయటం మంచిది కాదంటూ నచ్చజెప్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసే మనుషులని చెప్పొచ్చు. ఏమిటంటే, మాకు కానటువంటి పని ఏదీ లేదు, మేము ఏదైనా ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్న పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలని ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు ఈ రోజుని. ఎందుకంటే కనుక మీకు ఏదైనా ఊహించని సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పొచ్చు. అయితే ఆ సంఘటన ఏమిటి అనేది కూడా ఈ రోజుని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఉదాహరణకు చెప్పాలంటే, ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు ఏమిటంటే అనూహ్యమైన ధన సంపాదన కూడా కలగబోతుంది. మీరు మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తిపాస్తులు కానివ్వండి, లేదంటే మీకు అస్సలు దక్కాల్సినటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పొచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏమి చేయాలి అంటే, అనుకునే పరిచయాలు అనేవి ఎదుర్కోబోతున్నాయి. సంయమనంతో ఉండండి. అనుకున్న పరిచయాలు ఏమీ మీ జీవితంలోకి ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా, లేదంటే ప్రేమికురాలో కావచ్చు, ఇలా వినూత్నమైన వ్యక్తుల ద్వారా ఈరోజు మీ జీవితంలో బలమైన బంధం నిలబడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఎవరు మీకు బాగా నచ్చారనేది తెలుస్తుంది. వారి మాట తీరుకి మీరు ఇంప్రెస్ అయిపోవడం జరుగుతుంది. అలా వారు హుందాగా ప్రవర్తించటం, వారి మాటల్లో ఉన్న నిజాన్ని మీరు తెలుసుకోవటం అనేటువంటివి అన్నీ ఈ రోజున మిమ్మల్ని ఆకర్షితుల్ని చేస్తాయి. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, హుందాతనం కావచ్చు, అందం ఏదైనా కావచ్చు, నూతన వ్యక్తులకు మీరు ఆకర్షితులవుతారు. ఎలాగైనా వారితో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా పదే మీతో కూడా వారు చేయొచ్చు. ఫోన్ నెంబర్ సంపాదించడం, కలిసిపోవటం, తరచుగా మాట్లాడుకోవటం, ఎంత మాట్లాడుకున్నా కూడా మీ యొక్క బంధం బలపడుతుంది. ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా మీరు కానీ వారే ప్రపంచం అని చెప్పి మీ చేతల ద్వారా కూడా చెప్పడం జరగవచ్చు. ఎటువంటి అనూహ్యమైన పరిణామం మీ జీవితంలో ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే మీది కాదండి. ఇక అలాగే మీ జీవితంలో, మీ ఇంట్లో ఈ రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈ రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం తెలుస్తుంది. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి, మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంచుతారు.
కదా. ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా ఒక గుప్త రహస్యం మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తరువాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదనే కొంచెం బాధ, ఇవన్నీ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా, ఒత్తిడిగా కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైన ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురిచేస్తుంది. అందువల్ల మీరు చేసే పని మీద కాస్త శ్రద్ధ పెట్టండి. తప్పక ఏకాగ్రత పెట్టడం తప్ప ఇంక ఏమీ చేయొద్దు. ఎవరి రెచ్చగొట్టినా అస్సలు రెచ్చిపోవద్దు. ఈరోజు సోమవారం కాబట్టి మీకు విశిష్టంగా ఉంటుంది. మీరు తప్పకుండా పరమశివుని ఆరాధన చేసుకోండి, శివస్తోత్రాలను పఠించుకోండి. అలాగే పరమశివునికి ఇష్టమైన నైవేద్యాన్ని, ఏదైనా తీపిని శివుని ముందు పెట్టుకుని సంకల్పం చేసుకోండి. మీ జీవితంలో వచ్చిన చిన్నపాటి ప్రతికూలత అయినా కూడాను అనుకూలతగా మార్చుకుంటూ శివుణ్ణి వేడుకోండి. మాకు అమితంగా ఉండేటువంటి ప్రేమించేటువంటి బంధాలను, వ్యక్తుల్ని మాకు దూరం చేయొద్దు స్వామి అని పరమశివుణ్ణి వేడుకోండి. ఈ సరికొత్త ప్రయాణాన్ని ఈ రోజున మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ రోజున మీకు అంతా అనుకూలతగా ఉంటుందని, మంచి సమయంగా ఉంటుందని, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరికీ మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.